బేబీజీ వారి సంక్రాంతి పంపర్ ఆఫర్ అమరావతి వెంచర్స్ లో ప్లాట్ పై ఫ్రీ రిజిస్ట్రేషన్. లక్కీ కస్టమర్ కు ప్లాట్ కొంటే ప్లాట్ ఫ్రీ. షరతులు వర్తిస్తాయి. నమస్కారం. మనతో పాటు డాక్టర్ మధుసూదన్ పంగనామలా ఉన్నారు. వారు యుఎస్లో టెక్సస్లో ఉంటారు. వారు చాలా అంశాల్లో ఎక్స్పర్టు. ఎక్కువ మంది ప్రపంచంలోనూ భారతదేశంలోనూ తెలుగు వాళ్ళలోనూ ఎక్కువ మంది ఇబ్బంది పడే డిజార్డర్స్కి డిసీజెస్కి స్పెషలిస్ట్గా చెప్పచ్చు మధుసూదన్ గారిని. యుఎస్లో చాలా మంచి పేరు ఉంది వారికి. ముఖ్యంగా హైపర్ టెన్షను, డయాబెటిస్సు, వెయిట్ లాసు, కొలెస్ట్రాల్ ప్రాబ్లము, అలాగే నిద్రలేమి, ఇలాంటి చాలా ఎక్కువ మంది ఎదుర్కొనే అంశాలపైన వారు స్పెషల్గా పరిశోధన చేస్తూ అద్భుతమైన చికిత్స అందిస్తున్నారు యుఎస్లో. ఇండియాకి షార్ట్ ట్రిప్ వచ్చారు. వారిని అడిగి వీటికి పరిష్కారాలు, సరైన చికిత్స, మన జీవన విధానంలో మార్పులు, ఏం చేస్తే ఏమేం చేయకపోతే డూసు డోంట్స్ తెలుసుకొని మన హెల్త్ని పర్ఫెక్ట్గా ఉంచుకోవడం కోసం డాక్టర్ గారు ఏం చెప్తారో మనం విందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం శర్మ గారు. ఇప్పుడు అందరూ ఈ బరువు తగ్గాలి అనుకుంటున్నారు, వెయిట్ లాస్. కొంతమంది ఏమో అందంగా కనిపించడం కోసము, స్లిమ్గా ఉండటం కోసము, కొంతమేమో హైపర్ టెన్షన్, డయాబెటీస్, థైరాయిడ్ చూస్తూ ఉంటూ అయితే వెయిట్ తగ్గితే మంచిది కాదని డాక్టర్ చెప్పడం వల్ల అంటున్నారు. ఇంజక్షన్లు వచ్చాయి ఈ మధ్య. ఒక 2 years క్రితమే మీరు చెప్పారు యూఎస్లోనే, ఇండియాలో కూడా వస్తాయి అన్నారు. ఇప్పుడు మేము విన్నది ఏంటంటే 2026లో ఇంకో ఏదో ఇంజక్షన్ ఒకటి రాబోతుంది. అది వెయిట్ లాస్కి, తద్వారా మిగతా వాటికి చాలా పనిచేస్తుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది ఇప్పుడున్న వాటికంటే అంటున్నారు కదా. ఈ 2026లో రాబోయే ఇంజక్షన్ ఏంటి సార్ అది? దానివల్ల ఆ జనరిక్స్ తెలుసుకుందాము. దానివల్ల లాభ నష్టాలు ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఏంటి, వాట్ ఇస్ దట్? మీరు చాలా మంచి ప్రశ్న వేశారండి. చాలా ఎక్సైటింగ్ ఏరియా అంటాను ఇది. ఒబేసిటీ మెడిసిన్లో ఇప్పుడు వచ్చే మార్పులు, కొత్త మెడిసిన్స్, అది మీకు వచ్చే సంవత్సరం దాని గురించి చెప్పే ముందు మీకు కొంచెం హిస్టరీలో మనకు ఈ వచ్చిన ఎఫెక్టివ్ మెడిసిన్స్లో ఫస్ట్ జనరేషన్స్ సెమాగ్లూటైడ్ అంటామండి. అంటే ఒక రిసెప్టార్ మీద పనిచేసే మెడిసిన్ వచ్చింది, GLP-1s అంటాం. GLP-1స్లో ఫస్ట్ సెమాగ్లూటైడ్ అని వచ్చింది. ఆ తర్వాత వచ్చి డ్యూయల్ రిసెప్టర్ అగోనిస్ట్ అంటాము, విచ్ ఇస్ మంజారో అని వచ్చింది. అది మనం మాట్లాడుకున్నప్పుడు 2 ఏళ్ళ కింద, ఇంకా అప్పటికి ఇక్కడ రాలేదు, చాలా ఎక్స్పెన్సివ్ అనుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో వాళ్ళ కంపెనీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసింగ్ మెడికేషన్స్, అందులో మంజారో. నా మీరు అడిగిన 2026లో రాబోయే మెడిసిన్స్, దాంట్లో ముఖ్యమైనది చెప్పుకోవాలంటే RRR అంటాను నేను, ట్రిపుల్ రిసెప్టార్ ఏగోనిస్ట్ అంటాము. సో దాంట్లో అంటే 3 రకాల రిసెప్టార్ మీద పనిచేసి రెటాట్రుట్రైడ్ అనే ఒక మెడిసిన్ రాబోతోంది. అంటే ఇది వాళ్ళు చేసిన పరిశోధనలో ఆల్మోస్ట్ 6 నెలల నుంచి సంవత్సరం లోపల 75 కేజీలు, 78 కేజీల దాకా రీసెర్చ్ ట్రయల్స్లో తగ్గినట్టు ఎవిడెన్స్ కనపడుతోంది. సో దీనివల్ల మనకి మోర్ ప్రామిసింగ్ చేంజెస్, అవకాశాలు, ఒక్కటి పని చేయకపోతే, ఎందుకంటే మన శరీర తత్వాలు వేరేగా ఉంటాయి. కొంతమందికి మనం ఇంత చెప్పుకున్నాం, ఇది పవర్ఫుల్, దీనికంటే ఫస్ట్ దానికంటే సెకండ్ పవర్ఫుల్, సెకండ్ కంటే థర్డ్ పవర్ఫుల్. కానీ అందులో కొంత పాపులేషన్లో అందరికీ అన్నీ పనిచేయవు. బాడీ కాన్స్టిట్యూషన్ అంటాము, అది డిఫరెంట్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి సరిగ్గా దీనికి రెస్పాన్స్ లేని వాళ్ళకి ఇది ఇంకొక అవకాశం అని చెప్పాలండి. ఇది అందరికి ఉపయోగపడుతుంది అనే అనుకుంటున్నాం. అగైన్ ప్రతి దాంట్లోనూ ఒక వర్గానికి సైడ్ ఎఫెక్ట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది మనం జనరలైజ్ చేయడం కష్టం అనుకోండి. కానీ మనం మెజారిటీ పాపులేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అందరికీ మోర్ ఎఫెక్టివ్గా పనిచేసే అవకాశాలు ఈ రీసెర్చ్ ట్రయల్స్ ప్రూవ్ చేసినాయని చెప్పుకోవాలి. అంటే ఈ మంజారో ఇప్పుడు వచ్చిన ఈ రెండింటికంటే 2026లో రాబోయే దీని యొక్క ప్రత్యేకత ఏంటి, ఎందుకు ఇది పవర్ఫుల్, ఇది ఎలా వర్క్ చేస్తుంది, దీనివల్ల లాభాలు ఏంటి? ఇప్పుడు ఫస్ట్ జనరేషన్లో వచ్చిన దానికి ఈ థర్డ్ దానికి పెద్ద తేడా, లైక్ వర్కింగ్ దాంట్లో పెద్ద తేడా ఉండకపోవచ్చు, ఎక్సెప్ట్ ఇప్పుడు ఈ థర్డ్ రిసెప్టార్ ఒకటి యాడ్ అయింది, గ్లూకగాన్ రిసెప్టార్ అంటాం. అంటే ఈ 3 రిసెప్టార్స్ మన మెటాబలిజం మీద పనిచేస్తాయి. RRR అంటే GLP-1 అంటాము, GIP రిసెప్టార్ అంటాము, మూడోది గ్లూకగాన్ రిసెప్టార్. ఒకటి ఫస్ట్ GLP-1, సెకండ్ GIP-1, GIP, GLP-1, GIP,
తర్వాత మూడోది వచ్చి గ్లూకగాన్ రిసెప్టర్, జిఎల్పియా ఫస్ట్, జిఎల్పి. అవును, జిఎల్పి 1, జిఎల్పి-1, తర్వాత జిఐపి జిఐపి రెండోది, అవును, మూడోది గ్లూకగాన్ రిసెప్టర్. సో జిఎల్ అంటే గ్లూకోజా, గ్లూకగాన్ అండి, గ్లూకగాన్. గ్లూకగాన్. 3 గ్లూకగాన్ కామన్. జిఎల్పి-1 అనేది అంటే జిఎల్పి-1 లైక్ పెప్టైడ్ అంటాం అనమాట. గ్లూకాన్ లైక్ పెప్టైడ్ ఒకటేమో యాక్చువల్ గ్లూకోగాన్ ఇదే, ఇంకోటి గ్లూకోజ్ ఇండిపెండెంట్ జిఐపి అంటే ఇన్సులిన్ రిసెప్టర్ రెగ్యులేటర్ అనమాట. మూడోది గ్లూకోగాన్ రిసెప్టర్. ఇవన్నీ మన షుగర్ తర్వాత వెయిట్ మెటాబలిజం సంబంధించిన రిసెప్టర్స్. సో వీటిని చేయటం వల్ల ఈ మెడిసిన్స్ ఎఫెక్ట్ వాడటం వల్ల మనకి ఒకటి స్టమక్ ఎంప్టీయింగ్ స్లో అవుతుంది. సో దీనికి రకరకాల ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఈ స్టమక్ స్లో అవటం వల్ల మనకి తొందరగా నిండిపోయినట్టు అనిపిస్తుంది స్టమక్. దానివల్ల ఎపిటైట్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. సో మన కన్జంప్షన్ ఎప్పుడైతే అంటే నెగటివ్ క్యాలరీస్ అంటాం, మనకు వెయిట్ లాస్ ఉండాలి అంటే ఎప్పుడైనా సరే మనం ఎక్సర్సైజ్ చేసిన దానికి మనం ఇన్పుట్ తినే ఆహారానికి నెగటివ్ క్యాలరీస్ ఉంటే కానీ మనకి ఎవరికైనా వెయిట్ సాధ్యపడదు సామాన్యంగా. సో ఈ ఎపటైట్ని తగ్గిస్తుంది. ఇది కాకుండా సెంట్రల్లీ యాక్టింగ్ కూడా ఇది, అంటే మన బ్రెయిన్లో ఇది కావాలని తినాలి అనిపించే బ్రెయిన్లో ఉండే సెంటర్స్ మీద పనిచేసి ఆ క్రేవింగ్ తీసేస్తుందని చెప్పాలి. తొందరగా సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. దానివల్ల మనకి వెయిట్ తగ్గే అవకాశం ఉంటాయి. మూడోది ఇప్పుడు స్లీప్ యాప్నియా అనుకున్నాం, ఇప్పుడు టిర్జపెటైడ్ ఆర్ మంజారో అంటున్నాం. స్లీప్ యాప్నియా కూడా మనకి చాలామందికి గొరక పెట్టేటప్పుడు ఆక్సిజన్ తగ్గుతుంది నిద్రలో. వాళ్ళకి తెలియకుండా నేను బాగానే పడుకున్నాను మార్నింగ్ లేచి చెప్తారు, కానీ వాళ్ళు పడుకోవడం 8 గంటలు పడుకున్నా ఈ గొరక ఈ ఆక్సిజన్ తగ్గటం ఇదంతా ఒక బేస్లో జరుగుతుంటుంది. ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఒకసారి తగ్గుతుంది, మళ్ళీ ఒకసారి పెరుగుతుంది. మన బ్రెయిన్ ఆటోమేటిక్గా ఆక్సిజన్ తగ్గినప్పుడు మన బాడీని స్టిమ్యులేట్ చేస్తుంది, నీకు సరిపోవట్లేదు నువ్వు లే అని చెప్పాను. అప్పుడు మనకు తెలియకుండా మనం లేస్తాం, మళ్ళీ బ్రీత్ చేయడం మొదలు పెడతాం. ఈ బ్రీదింగ్లో స్లోయింగ్ చేంజెస్ వల్ల వచ్చే దానివల్ల బాడీ మెటాబలిజం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. సో వీటన్నిటి వల్ల మనకి ఇవి వెయిట్ పెరగకుండా ఉండే దాని మీద కూడా ఇప్పుడు ఈ కొత్త టిర్జపెటైడ్ మెడిసిన్ పనిచేస్తుంది అన్నమాట. సో దానికి కూడా అడిషనల్ బెనిఫిట్ ఉందనుకోండి. అదే ఎఫెక్ట్ ఇప్పుడు రెటాటోరైడ్ కూడా ఉండే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. సో ఈ కొత్త 2026లో వచ్చే దానివల్ల ఎక్కువ వెయిట్ తగ్గుతారా, తక్కువ కాలంలో తగ్గుతారా, దాన్ని ఎలా చూడాలమ్మా? అందరు కోరుకుండేదే, తక్కువ కాలంలో ఎక్కువ తగ్గాలనుకుంటారు, అవునండి, ఎక్కువ తగ్గాలనుకుంటారు. తర్వాత హైపర్ టెన్షన్, డయాబెటీస్ అని బాగా కంట్రోల్లో ఉండాలి అనుకుంటారు. అవును, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. సో మీరు ఇది కూడా మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. అంటే ఒకటి అందరు తగ్గాలనుకుంటారు. ఈ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో మరి డయాబెటీస్ లేని వాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇద్దరికి కూడా ఇప్పుడు షుగర్ లేని వాళ్ళకి మరి వాళ్ళకి షుగర్ తగ్గదా అని చాలామంది అనుకుంటారు. మరి ఇది వాళ్ళు ఎలా తీసుకుంటారు? సేమ్ మెడిసిన్ కానీ ఇద్దరికీ పనిచేస్తుంది. కానీ దీంట్లో ఉన్న విశేషం ఏంటంటే డయాబెటీస్ లేని వాళ్ళకి షుగర్ తగ్గించదు. వాళ్ళ షుగర్ మామూలుగానే మెయింటైన్ అవుతుంది, కానీ బరువు తగ్గించే అవకాశం. తర్వాత రెండో ప్రశ్న మీరు అడిగింది దీనికంటే స్ట్రాంగ్గా ఉంటుందా అని చెప్పని అడిగారు మీరు. ఇది డెఫినెట్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు 3 రిసెప్టర్ల వల్ల ఎక్కువగా తక్కువ కాలంలో ఎక్కువ బరువు తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉన్న ట్రయల్స్ ప్రకారం కూడా అలానే కనపడుతుంది. సో మన బీపీ లెవెల్స్ని, అది హైపర్ టెన్షన్ని తగ్గిస్తుంది, అంటే ఆ బీపీ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది హెల్తీగా, ఐడియల్గా. అవును, ఐడియల్ అంటారు కదా. అలాగే డయాబెటిక్ షుగర్ లెవెల్స్ని కూడా బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. రైట్. అలాగే ఎపటైట్ పైన ఎలా వర్క్ చేస్తుంది? ఇది వీటిని ఎపటైట్ సప్రెసెంట్ కూడా అంటామండి. ఒకటేమో సెంట్రల్లీ యాక్టింగ్ అంటాం, అంటే మన బ్రెయిన్లో మనకుండే క్రేవింగ్స్ మీద యాక్ట్ చేసి ఆ క్రేవింగ్స్ తీసేస్తుంది. అలాగే సెకండ్ థింగ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్టమక్ ఎంప్టీయింగ్ స్లో చేయటం వల్ల తొందరగా కడుపు నిండిపోతుంది. దానివల్ల అగైన్ యాపిటైట్ లేదా ఆకలి తగ్గిపోతుంది. తర్వాత మనం ఫుడ్ అనేది స్లీప్ రెస్ట్ అనుకుందాం. ఫుడ్ అనేది స్లీప్ కూడా హ్యాపీనెస్ ఇచ్చే వాటిలో
ఫుడ్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది కదా. అవును. మరి హ్యాపీనెస్ని మనం ఎలా మెయింటైన్ చేస్తాం వీటి వల్ల? అగైన్ ఇది అక్కడే చాలా ఈ మందు ఏదైతే ఉందో మన హ్యాపీనెస్ సెంటర్ ఉండే బ్రెయిన్లో పనిచేసి మీకు ఆ హ్యాపీనెస్ కూడా క్రియేట్ చేస్తుంది, మీకు అది లేదన్న కొరత కూడా లేకుండా చేస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. అంటే సామాన్యంగా ఈ మెడిసిన్ తీసుకోకుండా మీరు డైటింగ్ చేశారనుకోండి, ఆ వెలితి ఉండిపోతుంది మనలో. అరే మన ఈ ఫుడ్ తినలేదే, ఆ ఫుడ్ తినలేదే, నాకు తింటే బాగుంటుంది కదా అన్న వెలితి ఉండే అవకాశాలు చాలా ఉంటాయి కదా. అంటే మనం ఏం తిన్నా ఎంత తిన్నా మనకు ఫీల్ ఇస్తుంది. అవును. ఇది కొంచెం తిన్నా కూడా మనం ఆ కంటెంట్మెంట్ అంటాం, సాటిస్ఫాక్షన్ ఇచ్చేసి దానివల్ల మనకి దీని రిజల్ట్స్ బాగుంటాయి. తర్వాత కొన్ని రోజులు ఎక్కువ తీసుకున్నా కూడా ఇబ్బంది పడే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఫీల్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది చాలా అడిషనల్గా. అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది తీసుకోవటం వల్ల సెటైటీ అంటాం, అర్లీ సెటైటీ కూడా ఉంటుంది అనమాట, అంటే ఆ సాటిస్ఫాక్షన్. రైట్. ఇప్పుడు ఇది తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే 1 month వాడాలా, 2 months వాడాలా, 3 months వాడాలా, 6 months వాడాలా, మంత్లీ ఎన్ని ఇంజక్షన్లు వేసుకోవాలి, అలాగే ఎంతెంత వెయిట్ లాస్ అవుతారు? అగైన్ ఇది ఈచ్ పర్సన్కి డిఫరెంట్, ఒక్కొక్క వ్యక్తికి తేడాలు ఉంటాయండి. వాళ్ళ కాన్స్టిట్యూషన్ మీద ఇందాకన్నారు, కాన్స్టిట్యూషన్ మీద డిపెండ్ అవుతుంది. తర్వాత వాళ్ళ ఎంత బరువు తగ్గాలో దాని మీద డిపెండ్. ఇప్పుడు కొంచెం బార్డర్ లైన్ ఉన్నారనుకోండి, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి అంత కొంచెం స్లోగా ఉంటుంది వెయిట్ లాస్. అదే బాగా మార్బిడ్లీ ఒబేస్ అంటాం, అంటే వాళ్ళ BMI 40 కంటే ఎక్కువ ఉంటే ఉన్న వాళ్ళకి మీకు ఎక్కువ డ్రాప్ అయిన వెయిట్ కనపడుతుంది అనమాట. సో అగైన్ ఇది వీక్లీ వన్స్ ఇంజెక్షను. తర్వాత ఎన్ని రోజులు వాడాలన్నారు ఇది అగైన్ ఇది చాలామందికి డిఫరెంట్ టైం పడుతుంది అనుకోండి. కొంతమందికి వాళ్ళు తగ్గే అవసరాన్ని బట్టి కొంతమంది 3 నెలలు అవసరం ఉండొచ్చు, కొంతమందికి 6 నెలలు ఉండొచ్చు, కొంతమందికి సంవత్సరం. నా దీని తర్వాత తగ్గిన తర్వాత మరి మాట ఏంటన్నది ఇప్పుడు వేరే కొన్ని, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో మళ్ళీ వస్తాం. ఓకే, ఈ 10 to 20 kgs అనుకుందాం, సే ఫర్ ఎగ్జాంపుల్ 10 kgs తగ్గట్టు అనుకుంటారు కొంతమంది, 20 kgs అనుకుందాం మినిమం. 10 to 20 kgs తగ్గాలి అంటే యావరేజ్గా ఎటువంటి బాడీ కాన్స్టిట్యూషన్ ఉన్నా కానీ ఈ ఇంజెక్షన్ వల్ల ఎన్ని రోజులు, 3 నుంచి 6 నెలలు యావరేజ్గా అనుకోవచ్చండి, 3 to 6 months. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి? దానికి మనం ఈ మందులు అంటేనే సైడ్ ఎఫెక్ట్స్ జనరల్గా ఉంటాయి అనుకోండి. ప్రతి జనరేషన్లో లాగానే ఒక్కొక్క జనరేషన్కి, ఫస్ట్ జనరేషన్ సెమాగ్లూటైడ్కి నాసియా అంటే కడుపులో తిప్పినట్టు ఉండటం, స్టమక్ మనం మాట్లాడుకున్నాం, స్టమక్ ఎంప్టీయింగ్ లేకపోతే స్లో అవటం వల్ల, ఫుడ్ అరగక ఉండటం వల్ల తేల్పులు రావటం, గ్యాస్ ఫార్మేషను, అది మోస్ట్ సైడ్ ఎఫెక్ట్. అలాగే కొంతమందికి సెమాగ్లూటైడ్ వల్ల డయేరియా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే మనం టెర్జపెటైడ్ లేదా మంజారో తీసుకుంటే వాళ్ళకి కాన్స్టిపేషన్ చాలామందికి ఎక్కువ ఉంటుంది, డయేరియా కంటే కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంటుంది. కానీ దీనికి సెకండ్ జనరేషన్ కాబట్టి 80% ఫస్ట్ దానికంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువనే చెప్పుకోవాలి. ఫస్ట్ దాంట్లో ప్యాంక్రియాటైటిస్ అంటాం, GLP-1స్లో ప్యాంక్రియాటైటిస్ అనేది ముఖ్యంగా సెమాగ్లూటైడ్కి చాలా చూసాం. అదే సెకండ్ జనరేషన్ వచ్చి ఇప్పుడు టెర్జపెటైడ్కి ప్యాంక్రియాటైటిస్ అవకాశాలు చాలా తక్కువ అని చెప్పాలి. చాలా రేర్గా వస్తుంటుంది, రాదని కాదు, చాలా రేర్గా వస్తుంది. తర్వాత కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంటుంది. నాసియా మాత్రం అంత కొంతమందికి ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం మంది కూడా నాసియా ఉండదు. ఉన్నా కూడా మహా ఉంటే ఫస్ట్ 1-2 వీక్స్లో ఉండి తర్వాత వాళ్ళకి నార్మలైజ్ అయిపోయే, ఇవి మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పుకోవచ్చు అండి. వెయిట్ లాస్కి, హైపర్ టెన్షన్కి, వెయిట్ లాస్కి, డయాబెటీస్కి వాటిది లింక్? జనరలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ అనేది మల్టిపుల్ రీజన్స్ వల్ల, ఒకటి వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రావచ్చండి. రెండోది ఫ్యామిలీ హిస్టరీ బట్టి, వాళ్ళ జెనెటిక్, అంటే ఇప్పుడు మనం బక్కగా ఉంటారు వాళ్ళని కూడా చూస్తాం, వాళ్ళకు కూడా మరి డయాబెటీస్ వచ్చిన కాబట్టి అది వెయిట్కి సంబంధం లేదు. కానీ ఎక్కువ మంది శాతం ఈ రోజున మనం చూసే, ఇప్పుడు భారతదేశంలో అనండి, ప్రపంచంలో మిగతా ఇప్పుడు అమెరికాలో నేను పనిచేసే చోటనండి, చాలామందికి వచ్చే డయాబెటీస్ మోర్ ఈ వెయిట్ రిలేటెడ్ డయాబెటీస్ అని చెప్పాలి. దానివలన ఈ బరువు తగ్గటం వల్ల వాళ్ళ డయాబెటీస్ నార్మల్ అయిపోయి, ఇంతకుముందు మందులు తీసుకునే వాళ్ళు కూడా మందులు ఆపేసి, ఇప్పుడు చాలామందికి ఇన్సులిన్ తీసుకునేవాళ్ళు. ఇన్సులిన్ అన్నది
వెయిట్ ప్రమోటింగ్ ఏజెంట్ అది. అంటే షుగర్ తగ్గిస్తుంది కానీ వెయిట్ పెంచుతుంది. అది మళ్ళీ డేంజర్. సో అది విషస్ సైకిల్లోకి మన సో అది చాలామంది ఇన్సులిన్ మించి తీసేసి ఓన్లీ ఈ పర్టికులర్ న్యూ క్లాస్ ఆఫ్ మెడిసిన్స్ వల్ల కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పాలి. పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోవటము, సెంట్రల్ ఒబేసిటీ అంటే కరెక్ట్. అవునండి. దాని మీద ఇది ఎలా వర్క్ చేస్తుంది ఇంజెక్షన్? చాలా తగ్గిస్తుంది అండి. ఈ సెంట్రల్ ఒబేసిటీ తగ్గిస్తుంది. సెంట్రల్ ఒబేసిటీ మీరు చాలా బాగా చెప్పేది. ఇది ఒక హార్ట్ అటాక్స్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. మనం చాలామంది చూస్తాం కాళ్ళు చేతులు సన్నగా ఉంటాయి కానీ ఈ సెంట్రల్ ఒబేసిటీ లేదా పొట్ట యాపిల్ షేప్, రైట్, దానివల్ల కూడా వాళ్ళ సో ఇది కూడా సెంట్రల్ ఒబేసిటీ లేకపోతే ఇప్పుడు విజరల్ ఫ్యాట్ అంటాం అలాంటి వాటినంతా తగ్గించి హార్ట్ మీద ప్రొటెక్టివ్ ఎఫెక్ట్. అలాగే ఇప్పుడు ఈ సెంట్రల్ ఒబేసిటీ వల్ల స్లీప్ యాప్నియా ఎక్కువ ఉంటుంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇది స్లీప్ యాప్నియా, టెర్జపటైడ్ అన్నది స్లీప్ యాప్నియా కూడా బాగా తగ్గించి హార్ట్ని ప్రొటెక్ట్ చేసే అవకాశాలు, ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అంటాం, ఇలాంటివన్నీ వీటి వల్ల తగ్గించే ఎవిడెన్స్ మనం చూస్తున్నాం. ఫ్యాటీ లివర్ మీద ఏమైనా వర్క్ చేస్తుంది? చాలా మంచి క్వశ్చన్. అగైన్ ఇది ఫ్యాటీ లివర్ అన్నది మామూలుగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మన చర్మం కింద కొవ్వు ఎట్లా ఉంటుందో అదే విధంగా లివర్లో పేరుకునే కొవ్వు ఏదో ఉంటుందో దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటున్నాం. ఇందులో ఎంతమందికి ఇది మోర్ ఆర్ లెస్ ప్రీకర్సర్ ఆఫ్ సిరోసిస్, అంటే సిరోసిస్ వచ్చే అవకాశాలు ఆర్ దాని తర్వాత ఫైబ్రోసిస్ అంటాం, తర్వాత క్రానిక్ లివర్ డిజీజ్లో ఫైబ్రోసిస్, నెక్స్ట్ స్టిరోసిస్, తర్వాత క్యాన్సర్, లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు. కానీ ఎవరికి ఇది వస్తుందంటే చాలా చెప్పడం కష్టం. బట్ దాని మీద ఎఫెక్ట్ అన్నది ఇది ఆ ఫ్యాట్ని కూడా డిజాల్వ్ చేసి ఇన్ఫ్యాక్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చే 1-2 ఇయర్స్లో ఇది ఓన్లీ ఫ్యాటీ లివర్ కూడా అప్రూవ్ అయ్యే ట్రయల్స్ జరుగుతున్నాయి ఇప్పుడు అమెరికాలో. దానివల్ల ముందుగానే ఆల్రెడీ మనం వెయిట్ లాస్లో చూస్తున్నాం. వెయిట్ లాస్ తగ్గితేనే ఆ కొవ్వు ఏదైతే ఉంటుందో అది కరుగుతుంది. దానిపైన ఇది ఇంకా ఎఫెక్ట్ వల్ల మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గట్ హెల్త్ అని ఎక్కువ వింటున్నాం కొన్నేళ్ల నుంచి. గట్ హెల్త్ మీద ఇంజెక్షన్ ఎలా వర్క్ చేస్తుంది? గట్ హెల్త్ అంటే బ్యాక్టీరియా, యాంటీమైక్రోబయామ్ అంటున్నారు. రైట్, అవునండి. అంటే మనం గట్లో కొన్ని మంచి బ్యాక్టీరియా ఉంటాయి, కొన్ని హాని కలిగించే బ్యాక్టీరియా ఉంటుంది. దాని మీద డైరెక్ట్గా దీని ఎఫెక్ట్ లేదని చెప్పుకోవాలి మనం. అంటే గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసే లక్షణం ఏమైనా ఉంటుందా ఇందులో ఇంజెక్షన్? ఇది ఓవరాల్గా అంటే మీకు వెయిట్ తగ్గడం వల్ల వచ్చే ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. డైరెక్ట్గా గట్ మీద కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పాలి. డైరెక్ట్గా ఇంప్రూవ్మెంట్ అంటే లేదని చెప్పాలి. సో మన గుండె జబ్బులకి కూడా ఇది, గుండె జబ్బులు రాకుండా ఉండటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది తెలుసుకోవచ్చు. అవును, డెఫినెట్లీ. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్టు ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అంటే హార్ట్ ఇర్రెగ్యులర్గా బీట్ అవటం అనమాట, దాన్ని ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అంటాం. ఇది అగైన్ వెయిట్ ఉన్న వాళ్ళకి స్లీప్ యాప్నియా, ఇది ఒక లింక్ అనమాట. బరువు వల్ల స్లీప్ యాప్నియా వస్తుంది, స్లీప్ యాప్నియా వల్ల ఏట్రిల్ ఫిబ్రిలేషన్ వచ్చే అవకాశం, దానివల్ల హార్ట్ అటాకు, స్ట్రోకు, ఇలాంటివన్నీ మనకి వెయిట్ బరువు తగ్గటం వల్ల ఇండైరెక్ట్గా మీకు హార్ట్, ఇండైరెక్ట్గానే కాదు కొన్ని ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన స్టడీస్లో హార్ట్ డైరెక్ట్గా కూడా తగ్గించే ఎఫెక్ట్ ఉందని రీసెంట్ ట్రయల్స్లో చూస్తున్నాం. అంటే బ్రెయిన్ బాగా వర్క్ చేయాలన్నా, నిద్ర బాగా పట్టాలన్నా, ఆక్సిజన్ లెవెల్స్, ఇన్హలేషన్, ఎక్సలేషన్, ఆ ప్రక్రియ ఉంటుంది కదా, అది బాగా జరగాలంటారు. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలంటారు. ఇవన్నీ జరగాలి అంటే వెయిట్, ఐడియల్ వెయిట్ ఉంటే అది మంచిది అంటారా? డెఫినెట్లీ అండి. మనకి సామాన్యంగా ఇప్పుడు మీరు వెయిట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసుకుంటే, ఇందాకే మనం మాట్లాడుకున్నాం సెంట్రల్ ఒబేసిటీ లేకపోతే పొట్ట మీద ఉండే ఫ్యాట్ అక్యుములేషన్ వల్ల ఇది లంగ్స్ మీద ప్రెషర్ పెడుతుంది. దానివల్ల ఈ ఎయిర్వేస్, అప్పర్ ఎయిర్వేస్ ఏమంటే కొలాప్స్ అవుతాయి. మనం పడుకున్న ఆ కొలాప్స్ అయినప్పుడు ఆక్సిజన్ తెలియకుండా తగ్గి ఈ ఫ్లక్చుయేషన్స్ వచ్చి దానివల్ల బ్లడ్ ప్రెషర్, మిగతా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దీనివల్ల మనకు ఒక రకంగా ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓవరాల్గా డైరెక్టే కాదు, ఇండైరెక్ట్గా కూడా
దీనివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం కదా, అవును, కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్ కూడా జరుగుతుందా ఇంజెక్షన్ ద్వారా? డెఫినెట్లీ మనకి కొంత ఎప్పుడైతే వెయిట్ లాస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్జంప్షన్ తగ్గిపోయింది. కన్జంప్షన్ తగ్గడంతోనే మనకు కొలెస్ట్రాల్ కొంత జెనెటిక్గా వచ్చే కొలెస్ట్రాల్ తగ్గే అవకాశాలు అంత ఉండవు. కానీ మామూలుగా మన డైట్లో వచ్చే కొలెస్ట్రాల్ వచ్చే పెరిగే ఏదైతే ఉంటుందో అది మాత్రం డెఫినెట్గా తగ్గుతుంది. బ్లడ్ ప్రెషర్ మీరు ఇందాక అడిగారు, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. బరువు తగ్గడం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. స్లీప్ యాప్నియా కంట్రోల్ అయితే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్ అని చెప్పొచ్చు. ఓకే, ఇది ఒక రకం సర్వరోగ నివారణ సంజీవన్ లాగా ఇది ఒక వర్క్ చేస్తుంది ఇంజెక్షన్. అవునండి. అయితే మీరు ఇందాక చెప్పబోతున్నట్లుగా వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి, వాళ్ళ జెనెటిక్ ఫ్యామిలీ హిస్టరీ బట్టి ఇది వ్యారీ అవుతుంది. ఎంతకాలం వాడాలి, ఎన్ని నెలలు వాడాలి, 3 months, 6 months, ఎంత వెయిట్ తగ్గాలి, తగ్గడానికి ఎంత టైం పడుతుంది అనేది వ్యారీ ఉన్నప్పటికీ కూడా 3 months, 6 months, 1 year మనిషి టు పర్సన్ మారుతుంది హిస్టరీ బట్టి. అయితే తర్వాత ఏం చేయాలి? ఆఫ్టర్ 3 months, 6 months, 1 year తర్వాత వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఆపేయాలా, ఇంజెక్షన్ కంటిన్యూ చేయాలి, ఇంజెక్షన్ వేసుకోగలేదా? అది కూడా మళ్ళీ చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇందాక మనం మాట్లాడదాం అనుకున్నాం. ఇది నెంబర్ 1, ఈ ఇంజెక్షన్ తీసుకునే ఇదంతా మన విల్ పవర్ అండి. ఎప్పుడైనా ఎవరైనా తీసుకున్నా కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవరైతే ఈ ఇంజెక్షన్ తీసుకుంటున్నారో బరువు తగ్గడానికి, ఆ టైంలో హెల్దీ లైఫ్ స్టైల్ మనం అలవర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మనందరికీ ఇప్పుడు స్ట్రెస్ పెరిగింది, రకరకాల స్ట్రెస్లు ఉంటున్నాయి. పర్సనల్ స్ట్రెస్ అనండి, లేకపోతే ఫ్యామిలీ స్ట్రెస్ కావచ్చు, లేకపోతే జాబ్లో ఉండే స్ట్రెస్ కావచ్చు. ఇవన్నీ మనం ఎవరికి తగ్గట్టుగా ఇప్పుడు యోగా అనండి, లేకపోతే రెగ్యులర్ వాకింగ్ అనండి, ఎక్సర్సైజ్, మీకు ఏది చేయగలిగితే అది. ఒకటేనని లేదు, మీకు సూటబుల్ లేదు. కొంతమంది యోగా చేస్తే బాగుంటుంది అంటారు, కొంతమందికి వాకింగ్ అనండి, లేకపోతే జిమ్కి వెళ్ళటం అనండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్. ఈ హెల్దీ లైఫ్ స్టైల్ ప్లస్ మన డైట్ కంట్రోల్ చేసుకోవడం అన్నది అలవర్చుకోవడం చాలా ముఖ్యమైన. ఎందుకంటే మనం ఇది మానేసినప్పుడు మళ్ళీ మన ఎపిటైట్ నార్మల్ అవుతుంది. నార్మల్ అయినప్పుడు మనం వెళ్ళిపోయి ఇక్కడలాగా మిడ్ నైట్ బిర్యానీలు అంటారు, లేకపోతే మనం ఇదివరకు చేసినట్టు ఆ పాత పద్ధతిలోకి వెళ్ళిపోతే అందరూ వెయిట్ గెయిన్ అవుతారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఇంజెక్షన్ టైంలోనే మన లైఫ్ స్టైల్ మార్చుకొని చేసుకోవడం ఒక పద్ధతి. కొంతమందికి అన్నీ కుదరకపోవచ్చు. మరి దానివల్ల నేను దీన్ని ఇండెఫినెట్గా కంటిన్యూ చేసేది ఒక పద్ధతి. రెండోది ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. అగైన్ మనం నెక్స్ట్ 2026లో ఇప్పుడు జరుగుతున్న రీసెర్చ్ ప్రకారం కొన్ని ట్యాబ్లెట్స్ ఇప్పుడు అప్రూవల్ పెండింగ్ ఉంది. ఆర్ఫోగ్లిప్రాన్ అనే ఒక కొత్త మెడిసిన్ వస్తుంది. ఇది మెయింటెనెన్స్కి చాలా బాగా, ఇప్పుడు ఈ ఇంజెక్షన్స్ తీసుకున్న తర్వాత వెయిట్ మళ్ళీ రాకుండా ఉండటానికి ఈ మెడిసిన్ చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో బాగా పనిచేస్తుందని ఇప్పుడు కొత్త రీసెర్చ్ ట్రయల్స్లో చూసాం. అంటే ఫుడ్ డిసిప్లిన్, లైఫ్ స్టైలు, ఫిజికల్ మొబిలిటీ, యాక్టివిటీసు, వాటికి ఇది సబ్స్టిట్యూట్గా పనిచేస్తాయి ఆ ట్యాబ్లెట్? అవునండి, అబ్సల్యూట్లీ కరెక్ట్. సో 3 months, 6 months, 1 year ఇంజెక్షన్ వేసుకున్న తర్వాత ఆ ట్యాబ్లెట్ వేసేసుకుంటే మనకు పర్మిట్ చేయకపోయినా బాడీ ఫిజికల్ మొబిలిటీ కొన్నిటికి ఇది మళ్ళీ కొంత సేవ్ చేస్తుంది, మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దానివల్ల కొంచెం తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి, మళ్ళీ దానివల్ల కూడా ఉంటాయి. కానీ డెఫినెట్గా ఏదైతే ఇప్పుడు, ఎందుకంటే ఇంతకుముందు చాలామంది గ్యాస్ట్రిక్ స్లీవ్ సర్జరీలు, ఇప్పుడు ఈ సర్జన్స్కి చాలా వర్క్ తగ్గిపోయిందని విన్నాను. దీనివల్ల ఒక్కొక్కళ్ళు 100 kgs తగ్గిన వాళ్ళు ఉన్నారు. నా ప్రాక్టీస్లోనే ఉన్నారు, మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంజెక్షన్ వల్ల, వారం తీసుకునే ఇంజెక్షన్ వల్ల ఎవిడెన్స్ కనపడుతుంది. సో డెఫినెట్గా ఇది లైఫ్ చేంజింగ్ డ్రగ్ అని చెప్పుకోవచ్చు. అంటే అసలు ఈ వెయిట్ విషయంలో ఎంత వెయిట్ అనేది ఐడియల్? అంటే సరే మనిషి హైట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని ఎలా ఐడియల్ వెయిట్ అంటే మనం ఎలా తీసుకోవాలి? ఐడియల్ వెయిట్ అంటే ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం అయితే బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, హైట్ వెయిట్ బట్టి వచ్చే బిఎంఐ. ఆ బిఎంఐని కూడా మళ్ళీ అది కూడా పూర్తిగా దాన్ని క్యాలిక్యులేషన్ తీసుకోలేము, స్టిల్ పూర్తిగా తీసుకోలేమనుకోండి. కానీ అది మోర్ ఈ సెంట్రల్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి అప్లై కాకపోవచ్చు. వాళ్ళకి వెయిట్ నార్మల్గా ఉండొచ్చు, బిఎంఐ నార్మల్గా ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం వెయిట్ ఉన్న వాళ్ళు, అంటే బిఎంఐ 35 ఉన్న మజిల్ మాస్ అంటాం, మజిల్ మాస్ ఉండొచ్చు. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి
వాళ్ళ ఫిజిక్ మనం స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు. స్ట్రాంగ్గా ఉంటారు, మజిల్ మాస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కొంచెం డిఫరెంట్. అలాంటి వాళ్ళకి బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ అని చేస్తాం. దాంట్లో మీకు వాళ్ళ మజిల్ మాస్ ఎంత, వాళ్ళ ఫ్యాట్ తెలిసిపోతుంది మనకి. దాన్ని బట్టి ఎవరైనా ఒకటి చెప్పుకోవచ్చు మనం, ఏది యాక్యురేట్ బిఎంఐయా లేకపోతే వాళ్ళది బాడీ ఫిజిక్ ఉంటుంది. ఒక్కొక్కసారి మా మనసు పెద్దగా ఉంటారు, వాళ్ళ మజిల్ మ్యాస్ ఎక్కువ ఉంటుంది, కానీ బిఎంఐ ఎక్కువ ఉంటుంది. అలానే వాళ్ళు ఒబీస్ అనుకోవడానికి లేదు. సో ఇలాంటి కొన్ని మన టూల్స్ బట్టి వాళ్ళ క్లినికల్ మిగతా ప్రాబ్లమ్స్ బట్టి ప్రీ డయాబెటికా లేకపోతే బ్లడ్ ప్రెషర్లా ఉంది, దాన్ని బట్టి మనం ట్రీట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనిషి హైట్లో 100 మైనస్ చేసేస్తే ఆ వెయిట్ ఐడియల్ వెయిట్ అంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు 175 సెంటీమీటర్స్ ఉంటే 100 తీసేస్తే అతను 75 ఉండాలని, లేదా 180 ఉంటే 100 తీసేస్తే 80 ఉండాలని, 165 ఉంటే 100 తీసేస్తే 65 ఉండాలని అంటుంటారు. ఇది కరెక్టేనా అసలు? ఇది రఫ్గా మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఇది మోర్ ఆర్ లెస్ వర్క్ అవుతుందండి. బట్ మోర్ సైంటిఫిక్గా క్యాలిక్యులేట్ చేయాలంటే మనం బిఎంఐ పెట్టి చేయవలసి ఉంటుంది, హైట్ వెయిట్ పెట్టి. ఇప్పుడు సహజంగా హైపర్ టెన్షన్ తగ్గించుకోవడానికి, సహజంగా డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవడానికి, సహజంగా బరువు తగ్గడానికి, సహజంగా నిద్ర బాగా పట్టడానికి ఏం చేయాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న అని చెప్పాలి. అంటే లైఫ్ స్టైల్కి సంబంధించిన ఇన్ఫ్యాక్ట్ ఇది లైఫ్ స్టైల్ మెడిసిన్ అని కొత్త బ్రాంచ్ ఒకటి వచ్చింది ఇప్పుడు. అంటే మనం ఒకటి ఆహారం దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ఆల్వేస్ ఎక్సర్సైజ్ అనేది ఫిట్నెస్, బరువుకి సంబంధించినంత వరకు మనం తినే డైట్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే. మన నెగిటివ్ క్యాలరీస్ అంటే కాబట్టి ఎక్సర్సైజ్లో మీకు నేను రేపు ఒక గంట సేపు వాకింగ్కి వెళ్తాను అనుకుంటే అది ఎప్పుడు అవ్వకపోవచ్చు. 5 నిమిషాలతో మొదలు పెట్టండి లైఫ్ స్టైల్ చేంజెస్లో. దాన్ని గ్రాడ్యువల్గా 10 నిమిషాలు మీకున్న, లేకపోతే మీకు వర్క్లో ఉన్నప్పుడు లంచ్ బ్రేక్ ఉంటుంది, ఒక ఎలివేటర్ తీసుకుని వెళ్ళే బదులు ఒక్కొక్కసారి కొన్ని మెట్లు ఎక్కి వెళ్ళండి. ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ మనం ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. లేకపోతే కార్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంచెం దూరంగా పెట్టుకోండి. మీరు పార్క్ చేసేటప్పుడు ఇక్కడ ఆల్రెడీ కొంచెం పార్కింగ్ కష్టం అనుకోండి, నడిచే అవసరాలు ఎక్కువ ఉంటాయి, న్యాచురల్ వాక్ ఇంక్రీజ్ చేసుకోవడం. అలాగే యోగా మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యోగా ఇన్కార్పొరేట్ చేసుకోవడం వాళ్ళ లైఫ్ స్టైల్లో. ప్రతిరోజు ఏ యోగా వాళ్ళకి ఇష్టమైతే ఆ రకమైన యోగా కన్సిస్టెంట్గా చాలా ఇంపార్టెంట్. స్విమ్మింగ్ అనేది ఒకటి చాలా మంచి, చాలా మందికి అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు, అందరూ చేయలేరు. తర్వాత వాళ్ళ ట్రైనింగ్ బట్టి ఉంటుంది. బట్ స్విమ్మింగ్ చేయగలిగిన వాళ్ళకి, అవకాశం ఉన్న వాళ్ళకి జిమ్కి వెళ్ళి స్విమ్మింగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ ఫిజికల్ ఫిట్నెస్, వెయిట్ లాస్కి, అన్ని విధాల. సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఇన్కార్పొరేట్ చేసుకుంటే మనకు మీరు అన్న నిద్రకి ప్రాబ్లం ఉండదు. తర్వాత మన స్క్రీన్ టైం తగ్గించుకోవాలి. అంటే టీవీ టైం అనండి, లేకపోతే మన ఫోన్ టైం అనండి. ఇది మన అందరికీ ఫోన్లు ఇప్పుడు. సో దాంతో మన యాక్టివిటీ కూడా తగ్గిపోయి మన పిల్లల్లోనే చూస్తున్నాం. వాళ్ళ యాక్టివిటీ ఇంతకుముందు బయటికి వెళ్ళి ఆడుకునే పిల్లలంతా ఇంట్లో ఇప్పుడు వాళ్ళ ఫోన్లకి లేదు, మొబైల్ రైట్ అంతే, మొబైల్కి. దానివల్ల వెయిట్ ఎఫెక్ట్ అవ్వడం చూస్తూనే ఉన్నాం మనం. సో ఇలాంటి చేంజెస్ అన్నీ మనం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫుడ్ పాత్రను ఎలా చూడాలి ఈ వ్యవస్థలో? ఫుడ్ ముఖ్యంగా బ్యాలెన్స్డ్గా ఉండాలండి. బ్యాలెన్స్ న్యూట్రిషన్ అని చెప్పి అంటాము. కొంతమంది ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చేస్తున్నారు. అగైన్ మళ్ళీ అందరికీ ఇది సూట్ అవ్వదు. ఎవరికి ఏది చేయగలరు, ఏది బాగా వర్క్ అవుతుందో. కొంతమంది 16 అవర్స్ ఫాస్ట్ చేసి 8 అవర్స్ తినొచ్చు అంటారు. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు ఉన్నాయి ఇందులో. అలాగే ఫ్యాట్ కంటెంట్ తగ్గించి ప్రోటీన్ కంటెంట్ పెంచి, కార్బోహైడ్రేట్స్ అంటే ఇప్పుడు పిండి పదార్థాలు తగ్గించి, ఆల్కహాల్ ఒకటి మనం చాలా ఇంపార్టెంట్ ఈ వెయిట్ లైఫ్ స్టైల్లో. ఇప్పుడు కొత్తగా వచ్చే మనం రీసెర్చ్ చూస్తున్నాం,
ఏదో అప్పుడప్పుడు తాగితే ఆల్కహాల్ పర్వాలేదు అనుకున్న వాళ్ళు అప్పుడప్పుడు తాగిన వాళ్ళకు కూడా లివర్ ఎఫెక్ట్ అయ్యి ఆల్రెడీ వెయిట్ ఉన్న వాళ్ళకైతే ఫ్యాటీ లివర్, దాన్ని ఆల్కహాల్ ఇంకా వర్సన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఆల్కహాల్ అవాయిడ్ చేయాలండి. ఆల్కహాల్ కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది, స్మోకింగ్ చాలా లైఫ్ స్టైల్ చేంజెస్లో స్మోకింగ్ ఆల్కహాల్ డెఫినెట్గా అవాయిడ్ చేస్తే మన లాంజివిటీకి హెల్ప్ చేస్తుందన్న దాంట్లో. ఇప్పుడు 10,000 అడుగులు ఎలా చూడాలండి? రోజు 10,000 అడుగులు అంటే మీరు 5 మైళ్ళు నడిచినట్టు అనుకోండి 10,000 అడుగులు. సో అది కొంతమంది 8,000 అన్నారు, ఇది మారుతూనే ఉంటుంది. నేను అనేది అయితే మీకు చేయగలిగిన గ్రాడ్యువల్గా మొదలుపెట్టండి. బట్ ఇఫ్ యూ కెన్ గెట్ టు 2,000, ఐ మీన్ 8 ముందు 2,000తో మొదలుపెట్టి తర్వాత 4,000 చేసుకోండి, తర్వాత 6,000, నెమ్మదిగా 10,000కి మెయింటైన్ చేయగలిగితే డెఫినెట్గా మనకి హెల్ప్ చేస్తుందని చెప్పాలి. వెయిట్ లాస్లో వాకింగ్ పాత్ర, ఎక్సర్సైజ్ పాత్ర, ఫుడ్ పాత్ర కంపారిటివ్గా దీన్ని ఎలా చూడాలి? వెయిట్ లాస్లో నేను అనుకోవడం ఎక్కువ ఫుడ్ పాత్రే ఎక్కువ ఉంటుందండి. అంటే చాలామంది అంటారు నేను ఎక్కువ తింటలేదు అని, కానీ మనం తినే వాటిలో క్యాలరీస్ లెక్క వేసుకుంటున్నాం అంటే చాలా తక్కువనే చెప్పాలి. అంటే తినేది ఒక పూట కావచ్చు, కానీ దాంట్లో హై క్యాలరీ ఫుడ్ ఉండొచ్చు కదా. అంటే ఇప్పుడు మనం నెయ్యి వేసుకున్నాం, దాని క్యాలరీస్ చూసుకోండి. లేకపోతే ఇంకో ఫ్యాటీ ఫుడ్ తినే తక్కువ అవ్వచ్చు, కానీ అది హై కంటెంట్, క్యాలరీ కంటెంట్ ఉన్న ఫుడ్ అయితే మనం నెగిటివ్ క్యాలరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎక్సర్సైజ్ చేసేది మనం తినేదానికి నెగిటివ్ ఉంటే కానీ అది వెయిట్ లాస్ ఉండదు అనమాట. సార్, ఓవరాల్గా డాక్టర్స్ మాట్లాడే ఇంకో మాట కూడా మెంటల్ హెల్త్ అంటున్నారు. వీటన్నిటిపైన మెంటల్ హెల్త్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా? డెఫినెట్ అండి. ఇప్పుడు చాలామంది మనం ఎప్పుడైతే ఒకటి వెయిట్ గెయిన్ అవుతారో, మనం స్లీప్ యాప్నే గురించి మాట్లాడుకున్నాం, స్లీప్ ఎఫెక్ట్ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ స్లీప్, 8 గంటలు పడుకుంటారు కానీ మీరు లేచిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ డే మత్తుగా ఉంటారు, నాకు టైర్డ్ అనిపిస్తుంది అంటారు, లేదా మార్నింగ్ హెడేక్స్ వస్తున్నాయి అంటారు. సో ఇది రకరకాల స్లీప్ యాప్నియా, పనుకోవటం వేరు, నిద్రపోవటం వేరు, క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేదు వాళ్ళకి. సో అది ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని మనం, మీరు ఇంకొకటి అన్నారు మెంటల్ హెల్త్ అది. సో ఇప్పుడు ఈ బరువు పెరగటం వల్ల యాంగ్జైటీ పెరిగే అవకాశాలు ఉంటాయి. మన ఫిజిక్ మనకు బాగాలేదు, బయట వాళ్ళు చూసేది, వాళ్ళు కామెంట్స్ చేయడం అనేది, దానివల్ల డిప్రెషన్, చాలామందికి డిప్రెషన్ వస్తుంది. నేను మా క్లినిక్లో యాజ్ అ వెయిట్ లాస్ డాక్టర్గా ఫస్ట్ ఒక క్వశ్చనర్ ఇస్తాం, స్క్రీనింగ్ క్వశ్చనర్ అనమాట. అంటే ఇదేంటి, వాళ్ళు మనం అడిగేదాకా వాళ్ళు చెప్పరు, అది నార్మల్ అనుకుంటారు. సో మనం చూస్తే అవును కరెక్టే, నా వెయిట్ గెయిన్ వల్ల నాకేమీ చేయాలనిపించట్లేదు, నా యాక్టివిటీ తగ్గిపోయింది, ఇంకో డిప్రెషన్ వచ్చేసి సైకలాజికల్ డిజార్డర్. ఈ యాంగ్జైటీ డిప్రెషన్, ఈ డిజార్డర్స్ డెవలప్ అయ్యే చాలా చూస్తుంటాం మనం. సో మెంటల్ హెల్త్ పాత్ర చాలా ఉంటుంది అన్నిటిపైన. స్ట్రెస్ అది కూడా మెంటల్ హెల్త్, పార్ట్ ఆఫ్ మెంటల్ హెల్త్. యాంగ్జైటీ కదా, స్ట్రెస్ కూడా ఒక రకమైన యాంగ్జైటీ అని చెప్పాలి మనం. మరి బీపీ లెవెల్స్ పెరగడానికి, షుగర్ లెవెల్స్ పెరగడానికి, నిద్ర లేకుండా ఉండడానికి, తర్వాత అరగకపోవడానికి, వీటన్నిటికి కూడా స్టేట్ ఆఫ్ మైండ్ అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో హౌ టు డ్రైవ్ మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యాన్ని ఎలా తెచ్చుకోవాలి? అగైన్ దీనికి ఎక్సర్సైజ్, యోగా అనండి, స్లీప్ హైజీన్ అంటాం. పడుకున్నప్పుడు టీవీ చూడటం మానేయటం, అంటే బ్రెయిన్ స్టిమ్యులేటింగ్ మొబైల్ యాక్టివిటీస్, మొబైల్ పక్కకు పెట్టడం, అంటే ఇలాంటి అలవాటు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ మొబైల్ నుంచి వచ్చే రేస్ మనకి ప్రాబ్లమా? డెఫినెట్లీ బ్రెయిన్ స్టిమ్యులేటింగ్ అండి. మొబైల్ వచ్చే లైట్ వల్ల బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి నిద్రపోయే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకని అవాయిడ్ చేయాలి కంప్లీట్గా. స్క్రీన్ పడుకున్న తర్వాత టీవీ చూడకూడదు, మొబైల్ అవాయిడ్ చేయాలి. ఆ స్లీప్ హైజీన్లో ముఖ్యమైన ఇంపార్టెంట్. ఇప్పుడు హైపర్ టెన్షన్కి వేరే ట్యాబ్లెట్స్ ఉన్నాయి. అవునండి. బీపీకి వేరే ట్యాబ్లెట్స్, తర్వాత ఇన్సులిన్ ఉన్నాయి. అవును. తర్వాత నిద్రలేమి దానికి వేరే ఉన్నాయి. అవును. ఈ ఇంజెక్షన్ వేసుకుంటే ఇంకా అవి ఏం వాడక్కర్లేదా? ఇది ఒకటి సరిపోతుందా?
టెంపరీగా వాళ్ళకున్న అవసరాలు బట్టి కొన్నిసార్లు ఈ మీరు అన్న నిద్రలేమి వల్ల కూడా వెయిట్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకున్న పరిస్థితులు ఒక్కొక్కరికి యాంగ్జైటీ వల్ల నిద్ర రాకపోవచ్చు. సో యాంగ్జైటీని ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా నిద్రపోతారు. అలాగే ఇప్పుడు యోగా చేస్తే కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తే నిద్ర వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో డైట్లో ఇప్పుడు ఆల్కహాల్ కంటెంట్ అంటారు. ఆల్కహాల్ స్లీప్ ప్రమోటింగ్ ఏజెంట్. తీసుకున్నప్పుడు నిద్ర వస్తుంది కానీ అది కొంతవరకే పనిచేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 4 hours ఎంత అన్నారు? అవును, సో టిపికల్గా ఆ తర్వాత దాని ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత తగ్గిపోయే అవకాశం లేవు, కూర్చోబెట్టేస్తుంది. అది సో నేనంటుంది ఇంజెక్షన్ వాడుతుంటే అవునండి, మాలో బీపీకి ట్యాబ్లెట్ వాడుతుంటారు, అవును అలాగే మన షుగర్కి ట్యాబ్లెట్ లేదా ఇన్సులిన్స్ వాడుతుంటారు. అవును. ఈ ఇంజెక్షన్ వేసేటప్పుడు అవి ఆపాలా, అవి కూడా కంటిన్యూ చేయాలా? కొంతమంది కంటిన్యూ చేసే అవకాశాలు ఉంటాయి. బట్ వెయిట్ తగ్గిన తర్వాత వీటి అవకాశాలు తగ్గిపోతాయి. వీళ్ళ అవసరాలు తగ్గిపోతాయి. పూర్తిగా ఆపేయచ్చా? పూర్తిగా ఆపేయచ్చండి. తర్వాత ఇన్ఫ్యాక్ట్ మనం ఆల్కహాల్ గురించి మాట్లాడుకున్నాం. అవును. ముఖ్యంగా ఈ సెమాగ్లూటైడ్ అన్నది ఈ ఇంజెక్షన్స్లో ఆల్కహాల్ క్రేవింగ్ తగ్గించే మెడిసిన్లో అది నెంబర్ 1 అని చెప్పచ్చు. అది ఇన్ఫ్యాక్ట్ ఈ సబ్స్టెన్స్ అబ్యూస్ డిజార్డర్స్ కూడా దీనికి ఫ్యూచర్లో అప్రూవ్ అయ్యే అవకాశాలు రీసెర్చ్ ట్రయల్స్ జరుగుతున్నాయి. సో అడిక్షన్ అడిక్షన్ కోసం పనిచేసే మందుల్లాగా కూడా వీటి ఎఫెక్ట్ చాలా ప్రభావితం చేస్తుంది, పాజిటివ్గా ప్రభావితం చేసే ట్రయల్స్ కనపడుతున్నాయి. ఈ 2026లో రాబోయే ఇంజెక్షన్ అవును ఈ యాంటీ అడిక్షన్గా కూడా పనిచేస్తుంటారా? అలాగే ఈ వీటిలోనే సేమ్ క్లాస్లో కాబట్టి డెఫినెట్గా దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఆల్కహాల్ అనండి ఇప్పుడు సేమ్ టిర్జపెటైడ్ మంజారోకి దానికి ఉంది, రెటాట్రూటైడ్ అన్న దీనికి కూడా ఇది పనిచేస్తే అవకాశాలు. ఇవన్నీ ఇంజెక్షన్ ఫార్మేట్లోనే ఉన్నాయా, టాబ్లెట్స్ రూపంలో ఉన్నాయా మీరు చెబుతున్నాయి ఇవన్నీ కూడా? రైట్, చాలా మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు అమెరికాలో ఒక 10 రోజుల కిందనే సెమాగ్లూటైడ్ ఒక డయాబెటిక్స్కి ముందుగానే ట్యాబ్లెట్ రూపంలో అవైలబుల్ ఉంది. అక్కడ సెమాగ్లూటైడ్ ట్యాబ్లెట్స్ ఒజెంపిక్ అని మనం ఇంజెక్షన్ అంటున్నాం, దాని రెబల్సెస్ అని 14 milligrams దాకా డయాబెటిక్స్లో అప్రూవ్డ్. కానీ కొత్తగా 10 రోజుల కింద అప్రూవ్ అయింది 25 milligrams వెయిట్ లాస్ ఇంకా ఎఫెక్టివ్గా ఉందని అప్రూవ్ చేశారు. సో 25 milligrams సెమాగ్లూటైడ్ ట్యాబ్లెట్స్ కొత్తగా ఇప్పుడు వెయిట్ లాస్ కి అందుబాటులో ఉండబోతోంది. మంజారోకి ఇంకా ట్యాబ్లెట్స్లో లేదండి. రేపు రాబోయే 26 దానికి కూడా ముందు ఇంజెక్షన్ ఫార్మేట్లో వచ్చి తర్వాత ట్యాబ్లెట్ కూడా రావచ్చు. రైట్, అవును. ప్రస్తుతానికైతే ఇంజెక్షన్ ఫార్మేట్లోనే వస్తుంది వన్స్ వీక్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. జనరల్గా 2026లో రాబోయే ఒక గొప్ప ప్రయోగము ఇంజెక్షన్ రాబోతోంది. అలాగే దాన్ని వాడుకోవాలి, దాంతోపాటు సెల్ఫ్ డిసిప్లిన్, స్వయం క్రమశిక్షణ ఉండాలి. అది వాడటం ఆపిన తర్వాత కూడా డిసిప్లిన్గా ఉండాలి. సో సహజంగా మనం లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ స్వయం క్రమశిక్షణతో ఉంటూ ఇవన్నీ చేస్తూ ఉంటే మనం పర్ఫెక్ట్ హెల్త్తో ఉంటాం అనేది మీరు చెప్తున్నది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చాలా నమస్కారం అండి. చాలా థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చి మళ్ళీ నన్ను మీ ప్రేక్షకుల ముందు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నమస్తే.